ముఖ్యమంత్రి మీరు అడిగిన కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. సో హాయ్ గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గైస్. బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న కొండపైకి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. స్టార్ట్ చేస్తాం పదండి గైస్. ఇప్పుడు మళ్ళీ చెప్పారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి. ఆ కొండ మీద వెళ్ళబోతున్నాం చూడండి. లేట్ చేయకుండా వెళ్తున్నాం పదండి. అంటే ఎత్తి మీదకి వెళ్ళాలంటే కొంచెం పవర్ ఉండాలి కదా, అందుకే ఫ్రూట్స్ తీసుకున్నాను, అలానే కాంప్లెక్స్ కూడా గైస్. బట్ వన్ కండిషన్ ఏంటంటే, ముందుగా మీరు వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసుకుని, అలానే ఛానల్ని కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంది. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ పెట్టినాను. వెంటనే కంప్లీట్ చేసండి. చేస్తారనుకున్నాను, చేసండి. ఇప్పుడైతే 1.5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాము. ఇంకా 1.5 అయితే కిలోమీటర్ ట్రావెల్ చేసి ఉంది. కొండ అయితే అక్కడ ఉంది, ఇంకా వెళ్ళబోతున్నాం. మెయిన్ రోడ్ లోపే ఉన్నాము. ఇక్కడ లేట్ చేయకుండా వెళ్ళిపోతాం పదండి. I'm the last one to die. ఇప్పుడైతే 1.5 అయితే కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాం. కానీ ఇక్కడ వర్షం అయితే కొంచెం కొంచెంగా పడుతుంది. ఎంతవరకు చేస్తాము అంటే వర్షం గట్టిగా పడిపోయిందాక మరి మేమేం చేయలేము. వర్షం పడకూడదు అనుకుంటున్నాను. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. చూద్దాం ఎక్కడి వరకు ట్రావెల్ చేద్దాం పదండి. ఫైనలీ కొండ దగ్గరికి అయితే వస్తాము. కానీ అక్కడ బాధాకరణమైన విషయం ఏంటంటే, వర్షము చాలా గట్టిగా పడుతుంది. ఏంటంటున్నామంటే నెక్స్ట్ సండే వెళ్తామనేసి. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుండొచ్చు, నేను చూపిస్తాను. ఇక్కడ ఆగండి. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది అనుకుంటున్నాను ఆ కొండపైకి అయితే ఇప్పుడు మా తమ్ముడు అనేది వెళ్ళబోతున్నాం. కానీ వర్షం వస్తుంది, కానీ తప్పకుండా వెళ్ళబోతున్నాం. మీ గురించి ఇంకా తెలియదు. చాలా గట్టిగా వర్షం వస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొండ ప్రాంతాలు ఎలా ఉన్నాయో. అక్కడక్కడ ఇల్లు కూడా కట్టిస్తున్నారు. చూపిస్తాను, ప్రతి ఒక్కరు చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూస్తూనే ఉండండి, ఓకేనా? అక్కడైతే ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి చేస్తాం. ఉప్మా కావాలా, ఆ కొండదారిలో ఎవరితో పెళ్లి కావాలి అవుతుంది. ఇప్పటికే ఆకలి వేస్తుంది.
అయినా బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చాము, తప్పదు ఉప్మా ఇటు వండేస్తే తినేసి వెళ్ళిపోతాం. చూడొచ్చు ఇక్కడ ఇంగ్లీష్ అయితే నీకు కొంచెం కొంచెంగా వచ్చు, చెప్పురా. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మన సన్. మా బ్రదర్ అయితే ఇప్పుడు ఉప్మా తింటాడంట. ఉప్మా అని ఇప్పుడు తినలేను, ఇప్పుడు చాలా బ్రేక్ఫాస్ట్ తినేసాను, ఇవి ఇప్పుడు మళ్ళీ తింటే ఏమైనా ధైర్యం చేసి వెళ్తున్నాం. ఇప్పుడు ఇదొకటి వర్షం వర్షం ఎలాగనే తగ్గిపోవాలనేసి మా కోరిక. మీకోసం అంత దూరం ట్రావెల్ చేసి వచ్చినాము. ఇంకా మ్యాక్సిమం 1 కిలోమీటర్ అక్కడ ఉంది. ఇంకా 1 కిలోమీటర్లో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. 5 minutes. ఓకే, లెట్స్ గో గైస్. ఫైనలీ ఇప్పుడైతే మ్యాక్సిమం వస్తాము. ఇంకా 0.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. ఇప్పటికే కాళ్ళు నెప్పెట్టేసాయి. చెప్పురా. కాళ్ళు నెప్పెట్టేసాయి. ఇప్పుడు వెళ్ళి పోతే మళ్ళీ ఎలా రావాలని నేను ఆలోచిస్తున్నాను. కాళ్ళు చాలా నెప్పెట్టేసాయి. ఇప్పుడు మాకు చాలా రకరకాల కీడాకారులు ఇంకా జంతువులు అయితే కలిసాయి. అడుగుపంది, నక్కపిల్లలు, పాములు రకరకాలు కలిసాయి. ఒక పిల్ల కూడా కలిసింది. అది సీరియస్ అయిపోగానే ఒక ముసలాయనకి అడుగుపంది అయితే వెంట పెట్టింది. అందుకే మేము వీడియో తీయలేదు. హఠాత్తుగా ఇప్పుడైతే మ్యాక్సిమం వచ్చేసాం. ఇప్పుడైతే చాలా రకాలు చూడొచ్చు. ఇది మట్టి అనుకుంటున్నారు కావాలి, అది మట్టి కాదు, ఇది మొత్తం రాయి. ఆ కొండ మీద అప్పుడు వాళ్ళు అనేది కోరి పని అంటారు. ఆ కొండ అంటే ఇప్పుడు రాళ్ళు గట్ట ఉంటాయి కదా, ఇప్పుడు ఇల్లు తయారు చేయాలంటే పునాది వేస్తారు కదా, ఆ రాళ్ళు కావాల్సిన కోసం బాంబులు ఎట్టి పేల్చారు. ఆ బాంబులు మ్యాక్సిమం అయితే వచ్చేసాము. కొండపైకి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు, చూడండి ఇక్కడ ఎంత పెద్ద రాయి ఉన్నది చూసారా? పెద్ద రాయి చూడండి. ఈ రాయి ఇదే మొక్కలు పెద్ద, ఇంకా కొండ పెద్దది. ఇవన్నీ ముక్కలు చేసి ఇల్లు కట్టేశారు. ఇంకా ఉన్నది ఆ కొండ, చూసేస్తాం పదండి. ఇంకో కొండ నెక్స్ట్ వీడియోలో ఎక్కిపోతున్నాం. చూస్తున్నారు కదా కొండ బ్యాక్గ్రౌండ్లో, ఆ కొండ అయితే తర్వాత ఎక్కిపోతాం. ఇప్పుడు ముందుగా ఈ కొండని కంప్లీట్ చేసేద్దాం. అంతేనాయి 50 ఇక్కడ నెంబర్ అయితే చూడొచ్చు. కరెక్ట్గా 58 అయితే ఉన్నాయి. 59 ఇక్కడ ఉంది చూడండి. 59. ఇంకా అలా లెక్క ఇస్తాం పదండి, లెట్స్ గో. గాయస్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, చూడండి. ఇంకా మీద ఉంది, అలాగని కనుక్కుంటాం. చూడొచ్చు అక్కడ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. అలాగని వెళ్తున్నాం. ఇంకా పదండి, లెట్స్ గో.
పడుతుంది. ఇది మీరు ఆలోచించుకుంటా ట్రావెల్ చేసి ఇప్పుడైతే ఇది మసీద్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇది ముస్లిమ్స్ వాళ్ళు పండగ రోజు జరుపుకుంటారు. ఇప్పుడు ఒకసారి చూసి వస్తాం పదండి. చెప్పులు అనేది తీసి వెళ్ళబోతున్నాము. ఆ సైడ్ కొండపైకి ఇప్పుడు వెళ్తాం చూడండి. చూడండి మా వాడు వస్తాడు. ఫుల్ కొండ అయితే ఉంది. గాయ్స్ చూడొచ్చు అంతా ఎత్తుపైకి అయితే వచ్చేసినాము. ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఏదో నీరు ఉన్నాయి. వాటర్ అప్పుడు వాళ్ళు చెప్పేవారు ఈ వాటర్ ఏమో చెవిట్లో వేసుకుంటే చెవిటి నొప్పి తగ్గుతుంది అనేసి అక్కడ కూడా ఉంది. వాటర్ అయితే గుడిలో అయితే గేట్ వేస్తారు కాబట్టి మీద చూసేద్దాం. మొత్తం రాళ్ళు అయితే మేము వచ్చేసాం. కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇదేం చేస్తున్నాడు. చాలా అలిసిపోయింది. ఇప్పుడు మరి ఇక్కడ వెళ్ళాలనిపించట్లేదు. ఇక్కడే పడుకోవాలి, కొంచెం విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది గాయస్. ఇప్పుడైతే చూడొచ్చు అక్కడ కొండ ఇంకా వర్షం పడిపోయింది. ఇంకా వర్షం అయితే పడుతుంది. ఇంకా ఈ గుడిలోపు అయితే ఏముందో చూపిస్తాం పదండి. ఇక్కడైతే చూస్తున్నారా, కనిపిస్తుంది కావాలా చూడండి. మసీదు వాటర్ కూడా ఉంది. దీంట్లో ఉంటుంది. 2 ఇటు ఉన్నాయి చూసేయండి. దీంట్లో దేవుడైతే లేడు, కానీ మరి ఏం చేస్తారో నాకు తెలియదు. ఇక్కడైతే చెప్పులు అయితే తీస్తాము. రకరకాల పేర్లు అయితే ఇప్పుడు చాలా వర్షం వచ్చేస్తుంది. గట్టిగా పడుతుంది, చాలా గట్టిగా వచ్చేస్తుంది. ఇంకా ట్రావెల్ చేస్తాం పదండి. అయిపోతుంది చిన్ని ఇప్పుడైతే సెకండ్ కొండ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఫుల్ వర్షం అయితే వచ్చేస్తుంది. అక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫైనల్లీ వచ్చేసాం. మీరు అడిగిన కొండపైకి అయితే వచ్చేసాం. హాయ్ గాయ్స్, చూడండి ఇదే మా పెద్ద గుడి అంటారు. ఫుల్ వర్షం అయితే పడుతుంది. వీడు చూడండి వర్షంలో ధ్యానం చేస్తున్నాడు. ఇంకా మీకు చూపాల్సింది చాలా ఉన్నది, కానీ వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది. అక్కడ చూడొచ్చు, ఇదిగోటి ఆ కింద ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదే మా ఊరు. అక్కడ చూడండి, అక్కడ ప్రజలైతే ఉన్నారు, కనిపిస్తుంది అనుకుంటున్నాను. మేకలు గొర్రెలు కాపలా కాస్తున్నారు. ఇక్కడైతే చాలా వర్షం వచ్చేస్తుంది. ఇంకా కిందకి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ చాలా భయంకరంగా ఉంది. జారిపోయామనుకో చావు ఖాయం. ఇప్పుడు 1000 ఫీట్లో ఉన్న కొండపైకి అయితే ఎక్కిస్తున్నాం.
ఇంకా కిందకైతే వెళ్ళబోతున్నాం మీకోసం, పదండి. కమియా నిఖిల్. ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అక్కడ చూడండి మా ఊరు చెరువు, అక్కడ చూడండి పొలాలు. ఇంకా చూపిస్తాం పదండి లోతుగా. కిలో గైస్ అయితే ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం. చెట్లయితే కనిపిస్తాం. గైస్ ఇప్పుడైతే చూడొచ్చు ఎంత ఎత్తులో ఉన్నామంటే. ఇక్కడ రాయిలు అయితే చాలా సూదిగా ఉన్నాయి. ఇంకా ప్రయాణించేస్తున్నాం. ఇక్కడ చెప్పులు కూడా వేసుకోలేదు. ఫైనలీ కొండపైకి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ఊర్లో వాళ్ళకి పిలుస్తాం పదండి. హలో ఎవ్రీబడీ. చూడండి ఇక్కడ మా ఇల్లు చూపిస్తాను అన్నాను కదా, చెట్లు అయితే అడ్డున్నాయి. ఇది మా ఊరు. ఇది కోరి. చాలా పెద్ద ఒక్క ఉంటుంది. ఇక్కడైతే ఏదో గ్రౌండ్ ఉంది. ఇక్కడ ట్రయాంగిల్స్. ఇక్కడైతే మీరైతే చూసేస్తుంది. హలో మీరైనా కొండపైకి అయితే వచ్చేసాం. చూడండి ఇప్పుడైతే మా ఇల్లు చూసేస్తాం. సరిగ్గా కనిపించదు, ఫోటో తీసి పెడతానండి. లేగిరా గాయ్స్, ఈ వీడియోలో చూడండి వర్షం పడుతుంది, ఆయుతుంది, పడుతుంది, ఏం తెలియట్లేదు అసలు. ఇప్పుడైతే 1000 feet అయితే కొండ పేరు వచ్చేసి పీల్ కొండ. 1000 feet నుంచి వచ్చేసాం. బిస్కెట్ అయితే తినబోతున్నా. మీకు కావాలా? బ్రేక్ఫాస్ట్ కోసం బిస్కెట్ అయితే
అంతా పొడిస్తుంది. పక్షి అనేది వన్ ట్యాప్ కొట్టేసింది. ఏది చూపించరా, చూడొచ్చు. వాడికైతే పొడిస్తున్నాయి ఈ పక్షులు. ఇక్కడ చూడొచ్చు, మీకు కనిపిస్తుందో కనిపించదో గొర్రెలు, మేకలు. 20x జూము. వీడు చూడండి, ఇది ఒక మేక. వీడికి మేక దయ్యం పట్టిస్తుంది. ఇప్పుడైతే మీరు అడిగిన కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు అయితే చాలా టైం అయిపోయింది, ఆకలి వేసేస్తుంది. టైం అయితే 9 o'clock అయిపోతుంది. మేము వచ్చింది 6 o'clock. మేము వచ్చాం 6కి, వెళ్తున్నాం 9కి. 3 hours అవుతుంది. 3 గంటలు అయితే ఇప్పుడు అవుతుంది. 1000 feet ఉన్న కొండకైతే వచ్చేసాం. మీరు అడిగిన కొండ. ఇప్పుడు అనేది వెళ్ళిపోతాం. ఓకే, బాయ్ 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 చేసి బాయ్ బాయ్. వెళ్ళాలనిపించట్లేదు కానీ వెళ్ళబోతున్నాం. బాయ్ గైస్. వీడైతే పడుకోబడిపోయినాడు. హాయ్ గైస్, నిద్ర వచ్చేస్తుంది. గాయస్, ఇప్పుడైతే కొండ చివరికైతే వస్తున్నాం. చూడండి, ఇక్కడైతే పేర్లు అయితే రాస్తున్నారు. శంకర్ అండ్ దేవి. ఇది వచ్చేసి జనసేన పార్టీ. పేర్లన్నిటిని ఇప్పుడైతే చదవబోతున్నా. ఇది చూసేసి హరి, ఎవరో లవర్స్ పేరు. సిద్ధు, ఝాన్సీ, శంకర్ అండ్ దేవి, నిఖితా విజయ్, భార్గవి, సింధు. చూడండి, కురేష్ లవ్ యూ, గీత ఐ లవ్ యూ అనేసి ఏదేదో బొమ్మలు వేసినారు. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఎవరెవరో పవన్ కళ్యాణ్ పార్టీ ఉన్నారో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, వాడు ఫ్యానో లేకపోతే వాడి ద్వేషమో. జై హింద్ జనసేన, జై హింద్. చూడొచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బొమ్మ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ కొండపైన అయితే ఇక్కడ రాస్తున్నారు. చూసేద్దాం ఏమన్నాయో. చాలా మంచి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా పెద్ద లవ్ బొమ్మ వేసుకున్నారు. 2025 ఇక్కడ కాంటాక్ట్ చేసుకునే నెంబర్ కూడా ఇచ్చారు. వెంటనే కాల్ చేసేయండి. అర్నిత, శివ అర్నిత. చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలా డౌన్కి అయితే వచ్చేస్తున్నాము. కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, కొండలు కింద చూసుకుంటే చాలా భయం వేసేస్తుంది. ఒక్కడికి కూడా వేయకూడదు. ఇంకా పైకి వచ్చాము. ఎలా ఉందో కానిస్తుంది. మాకైతే చాలా ఎగ్జాక్ట్గా ఉంది. చూడొచ్చు, కంది. ఇప్పుడైతే చూడొచ్చు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలా డౌన్కి అయితే వచ్చేసాం. చూస్తుంటే భయం వేసేస్తుంది. అక్కడ మా తమ్ముడు ఏటేటో రాసేస్తున్నాడు, నిఖిల్ గారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. మా తమ్ముడు ఏం రాస్తున్నాడు చూస్తాం పదండి. ఇంకోటి, మా తమ్ముడు అయితే వాడి లవర్ పేరు అయితే రాస్తున్నాడు. కావేరి అండ్ దేవి.
ఒక్క అడుగు ముందుకేస్తాము, అయిపోయింది. Guys, ఇప్పుడు నా పేరైతే రాశాను నిఖిల్ అని చూడండి అక్కడ. ఇది ఒక కోరిక. ఒకసారి వెళ్ళి అక్కడికి కిందకి వెళ్ళండి. పడిపోవచ్చా? Guys, మీరు అడిగిన కొండ దగ్గరికి వచ్చేసాం. Welcome back to our